1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్లో పెద్దవాళ్ళు కొంతమందిలో గమనిస్తూ ఉంటాం ఒక విషయం ఏంటంటే, ఏదన్నా పని చేసేటప్పుడు చిన్న చితక వేరే చిన్న చిన్న పనులు ఉంటాయి. ఈ పని ఇది అయితేనే అసలు పని మనం చేయగలుగుతాం. నా పని కాదని కూర్చుంటారండి. ఇంట్లో అలా చూస్తాం, బయట చూస్తాం, ఆఫీసుల్లో చాలా ఎక్కువ చూస్తామండి. నా డ్యూటీ ఏంటి అంతవరకే తప్ప ఒక చెయ్యేస్తే ఆ పని అయిపోతుంది కదా అనే ఆలోచనే రాదండి. అదేదో తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా రమ్మగారు. అవును. కానీ ఆ యాటిట్యూడ్ చూస్తే నాకు భలే కోపం వస్తుందండి. అది చేసేస్తే నువ్వు అనుకునే పని అయిపోతుంది కదా, ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు తప్ప చచ్చినా చేయరు అస్సలు. ఆ పిల్లల్ని ఇప్పుడు ఏదైనా పుస్తకం తీసి పైన పెట్టా, ఈ బుక్ నేను పెట్టలా, అన్నయ్య పెట్టాడు, వాడే తీయాలి. అది చిన్నప్పటి నుంచి అదొకటి ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే, వాడు పెట్టాడు కాబట్టి వాడే తీయాలి, నువ్వు చేసావు కాబట్టి నువ్వే చెందాలి అనేది. ఇప్పుడు నేను తిన్ను కాబట్టి నేను చెయ్యను అని అమ్మలు వంట మానేస్తే చెప్పు మరి కదా. నేను తినలేదు, ఈ కంచాలు నేను తీయను అని అమ్మ టేబుల్తో నేను తొడను, ఈ బట్టలు నావి కాదు నేను ఉతకనని తల్లులు మానేస్తే కుదురుతుందా? పోనీ పెళ్ళాలు మానేస్తే కుదురుతుందా? భర్తలతో ఎంత స్తంభించిపోదు. ప్రధానమైనది ఏంటంటే సెల్ఫిష్నెస్ ఇందులో. ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకో, రకరకాల పనులు ఉంటాయి. చిన్న పని కొంచెం పైన ఆ పైన ఆ పైవాడు వచ్చి ఆఖరి వాడు చేసే పని చేయక్కర్లేదు. కాస్త 1-2 డెసిగ్నేషన్లు తేడాతోటి ఉన్నవాళ్ళు మొన్నటిదాకా ఈ పనే చేసి పదోన్నతి పొందుతారు, కొంచెం ముందుకెళ్తారు. ఈ వెనకాల వాడు చేసే పని పెన్నుతో కరెక్షన్ చేయాలంటే అది తన పని కాదు కాబట్టి తను ఉండిపోతాడు. అదేం సంతకం కాదు, నువ్వు పెట్టక్కర్లా, జస్ట్ సవిరింపు. అది చెయ్యాలని ఉండదు. ఎంత సెల్ఫిషో వాళ్ళు. సహాయ నిరాకరణ చేయటమే కాదు, సెల్ఫిష్ ఫెలోస్ చాలా మంది. ఇది బాగా చిన్నప్పుడు నేర్చుకుంటారు మీ ఇంట్లో పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే, ఎవరింట్లో అయినా పిల్లలు, నేను పెట్టలేదు కాబట్టి నేను తీను, నేను చేయలేదు కాబట్టి నేను తొడవను లాంటివి అనకూడదు. తల్లులు ఈ మాట చెప్పాలి. నిజం, ఇవాళ శనివారం నేను అన్నం తిన్ను, మీకు వంట మానేస్తానా? కార్తీక మాసం నేను నాన్ వెజ్ తిన్ను, కానీ మీ అందరి కోసం చేస్తున్నాను కదా. ఈ బట్టలు ఏవి నావి కాదు, అయినా నేను వాషింగ్ మెషిన్లో వేస్తున్నానో చేత్తో ఉతుకుతానో ఆరేస్తున్నానా? ఈ గది నాది కాదు, అయినా నేను సర్దుతున్నాను. నేను చేసినప్పుడు నువ్వెందుకు చేయకూడదు అని పిల్లల్ని ఒప్పించాలి. ఆ గుణం పోగొట్టాలి చిన్నప్పటి నుంచి. ఇది పని మనుషులు చేసే పని, నేను చేయను. రోజు ఇల్లు ఉడిచేందుకు తుడిచేందుకు మనుషులు వస్తారు, ఒకరోజు రాలేదు, తల్లి చేసుకుంటుంది. ఎందుకు నువ్వు పని మనిషి చేసే పని చేస్తున్నావు అని అడుగుతారు కొంతమంది పిల్లలు. ఉంటారండి. అక్కడి నుంచి పోనీ నేను ఇల్లు ఉడుస్తాను నువ్వు చేయండి, నేను పని అమ్మాయి చేసే పనులు నేను చేయను, నేను సర్వెంట్నా అని అడుగుతారు. అడుగుతారో తెలుసు కదా నీకు. అది ఆ లక్షణం పోగొట్టండి. అది ఎంత మాత్రమూ మంచి లక్షణం కాదు. ఆఫీసుల్లో కూడా ఇప్పుడు నువ్వు ఒక చెయ్యేస్తే ఆ పని అయిపోతుంది, చెక్మని తర్వాత స్టెప్లోకి వెళ్తుంది. ఇలా అవతల వాడికి సాయిదా ఫాయిదాగా ఉండేవాడు, వీడికి ఇంకో సహాయం బయట దొరుకుతుంది. ఎప్పుడూ కూడా చేసిన పని, చేసిన చేత వృధా పోదు. ఒకవేళ దాని వెంటనే నీకు ఫలితం కనపడకపోయినా లాంగ్ రన్లో తప్పకుండా దాన్ని పనికొస్తుంది. మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి వాళ్ళకి, మన పైన బాసికి బాసిజం ఉంది కాబట్టి మనకు కూడా ఉండాల్సిందని మన కింద వాళ్ళతోటి అదే బాసిజంని నువ్వు చేస్తున్నావు అనుకో. భగవానుడు చెప్పాడు భగవద్గీతలో ఒక మాట, ఎవరి యొక్క ఏ క్రియ వల్ల నీకు బాధ కలుగుతుందో ఆ క్రియని నువ్వు ఇతరులకి చెయ్యదు. గిల్లితే నీకు నొప్పెడుతుంది, నీకే కాదు ఎవరికైనా నొప్పెడు. నువ్వు గిల్లకు, నువ్వు చేయకూడదు ఏమిటి, దీంట్లో నుంచి నువ్వు బయటపడలేకపోతావు. కానీ ఈ క్రియని నువ్వు ఇంకొకడికి చేయకపోతే నువ్వు ఉత్తమ మానవుడివి, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు. ఆ తనకి కలిగిన నొప్పిని ఇతరులకు ఇవ్వని వాడు భగవంతుడికి అత్యంత ప్రియతమమైన బంధువు. దేవుడికి ఇష్టం అలాంటి వాళ్ళని. అవమానించినా తిరిగి అవమానించని వాణ్ణి భగవంతుడు ఇష్టపడతాడు. భగవంతుడు అంటే ఎవరండి? ప్రపంచం చుట్టూ మన దగ్గర ఉన్నదంతా భగవంతుడే. మనమో దేవుడు, మన చుట్టూతా ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు, అంతే.
అవును రమ్మ. అది తెలుసుకుని ప్రవర్తించాలి. ఇప్పుడు నీ బాస్ నీ మీద బాసిజం చూపిస్తాడు, నువ్వేమిటి ఎలా అంటే నాన్న అమ్మని కేకలేస్తాడు, అమ్మ పెద్దమ్మాయిని కేకలేస్తుంది, పెద్దమ్మాయి చిన్నమ్మాయిని, చిన్నమ్మాయి తమ్ముడిని, అలా ఎవరు అలసు అయితే వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా చేస్తే ఎట్లా? ఇళ్లలో ఇవి కుదురుతాయి, 2 రోజుల పైగా అన్నీ సర్దుకుంటూ ఉంటాయి. అవును. బట్ ప్రపంచంలో ఇట్లా చేయకూడదు, ఆ ప్రవర్తనే మంచిది కాదు. ఈ పని నాది కాదు అనే ధోరణి అసలు ఉండకూడదు. ఒక చిన్న కథ ఉంది చెప్దాం. ఈ పని నాది కాదు అని ఆలోచించద్దు ఎవరు కూడా. ఇప్పుడు మన ఇంట్లోనే పని అమ్మాయి పని చేస్తోంది, మనము తొందరగా వెళ్ళాలి. అదేదో చేస్తుంటే ఇవాళ డస్టింగ్ నేను చేస్తాను నువ్వు కింద చేయని అనకూడదు. అది పని అమ్మాయి పని. మనం డబ్బులు ఇస్తున్నాం కదా, మనం ఎందుకు చేయాలనే ఆలోచన మార్చుకోవాలి, ఆ ధోరణి మార్చుకోవాలి. ఒక్క విషయం చెప్తానండి, తర్వాత మీరు స్టోరీ స్టార్ట్ చేద్దరు. కానీ పై వాళ్ళు కింద వాళ్ళకి ఎలా చేస్తారంటే, ఒక విషయం ఏదో మాట్లాడాలి, ఫోన్ చేసి కింద వాడే పైవాడికి మాట్లాడాలి. కానీ ఏం చేస్తారు తెలుసండి, కాల్ మీ అని మెసేజ్ పెడతారు రమ్మగారు. కాల్ మీ అని మెసేజ్ పెట్టించి మరీ మాట్లాడుకునే బదులు ఆ ఫోన్ ఏదో నువ్వే చేయొచ్చు అంటే, నేను నీకన్నా పైన నీకన్నా పెద్ద అని సుపీరియారిటీ ఫీల్ తోటి అలాంటి ఫీల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయండి. అవన్నీ అంతే. ఇంకా దీనికి పర్యవసానం నువ్వు అనుభవించాల్సే వస్తుంది, అది తప్పదు. అవును అవును, అది తప్పదు కదా మరి. స్టోరీ అండి. సరే, ఒక ఊళ్ళో ఒక కాపుగారు ఉండేవాడు, చాలా ఆస్తిపరుడు, బాగుండేవాడు. అయితే ఆయన చాలా వ్యవహారాల మీద అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఈ తిరిగేటప్పుడు తిరగలేక ఓ పల్లకిని చేయించుకుని ఒక 6 మంది బోయిల్ని పెట్టుకున్నాడు. బోయిలు అంటే పల్లకి మోసేవాళ్ళు అనమాట. ఆ బోయిలు పొద్దునే వచ్చి సాయంకాలం దాకా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఎక్కడికి ఆయనకి బోల్డ్ అన్ని పొలాలు ఉన్నాయి. ఆసాం కాపంటే కులం కాదు, కులం అని అనుకోదు, ఇది పాతకాలపు కథ, అందుకని ఆ పేరు చెప్పాను. కానీ దాన్ని క్యాస్ట్గా భావించబోకండి. ఆయనకి 100 కొద్ది ఎకరాల పొలాలు ఉన్నాయి. అక్కడ కొన్ని తోటలు, ఇక్కడ కొన్ని దొడ్లు, ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి చేయాలి. ఆ తిప్పటికి ఆయనకి కాళ్ళు పీకొస్తుండేవి. అప్పట్లో అంతా నడకే కదా, బండి మార్గం కంటే బోయిలు పల్లకి మోసేందుకు కొంతమందిని పెట్టుకున్నాడు. 6 ఉండేవాళ్ళు. ఉండేసరికల్లా సరే రోజు పొద్దునే వచ్చేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆ పల్లకి ఎక్కితే వాళ్ళు మోసపోతుండేవాళ్ళు. బాగానే ఉంది. వాళ్ళకి ఆయనకి బోల్డ్ అని గొడ్లు ఉన్నాయట, దొడ్లో చాలా ఉన్నాయి గొడ్లు. ఈ ఉన్న గొడ్లలో ఆవులు కూడా కొన్ని ఉండేవి, ఆవులు, గేదెలు, ఆంబోతులు, ఎడ్లు, గిత్తలు, మళ్ళీ దున్నపోతులు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి పశువులు. ఈ గొడ్లు అనగానే ఇదేదో చెడ్డ పదం అనుకోకండి, మా వైపు అట్లా అంటారు, గొడ్డు గోదా అని. అవునండి, చెడ్డ పదం కాదు. కొన్ని మాటలు జనాలు దాన్ని అలా అనకూడదు ఇలా అనాలి అని చెప్తుంటే ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటుంది కదా మాట తీరు. అదే గొడ్డు చాకిరి అంటాం మనం. గొడ్డు అంటే చెడ్డ పదం కాదు, పశువుని అలా అంటారు అంతే. అయితే ఈ వీటిలలో కొన్ని ఆవులు ఉండేవి. కొత్తగా ఒక దూడ పుట్టింది. ఆ దూడ ఎంత ముద్దు వచ్చేదో, గిత్త దూడ మహాముద్దుగా ఉండేది. ఆయన ఎంతసేపు దాన్ని ఎత్తుకుని తిరుగుతుండేవాడు, దాని దగ్గర పెట్టుకునేవాడు. అది కదిలినప్పుడల్లా ఆయనకి సరదా సంతోషం వచ్చేవి. ఒక్కొక్క దూడను చూస్తే అలా ముద్దు వస్తుంది కదా. అయితే ఏమైంది, ఒకనాడు ఆ దూడ తప్పిపోయింది. తప్పేసరికల్లా ఈ కంగారు పడ్డారు, దొడ్డి బాకిలి అన్నీ వెతుకున్నారు, దూడ కనపడలేదు. ఈయన ఏం చేశాడు, బాకెట్లోకి తిరుగుతా బోయిలు కూర్చుంటే, ఏమో అటు ఇటు వెతకండాయి కాస్త, నా దూడ తప్పిపోయిందంటే వాళ్ళ మొహమొహాలు చూసుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఒకడన్నాడు పొగరబోతు, అది మా పని కాదు కదండి, మిమ్మల్ని అంటే మోసుకెళ్తాం, గొడ్లు గోదాలు వెతకాలంటే మా వాళ్ళు ఎక్కడవుతుందండి అన్నాడు. అనేసరికి ఈయనకి ఆశ్చర్యం వేసింది. నా పని చేయడానికి నా వాకిట్లో ఉన్నారు, కాస్త అటు ఇటు చూస్తే అరిగిపోతారా వీళ్ళు. సరే అన్నాడు. ఆయన వెంటనే ఊరుకున్నాడు. అలాగే వెళ్ళాను. సరే ఏం చేశాడు, లోపలికి వెళ్ళాడు, ఊరుకున్నాడు. తెల్లారిపోయింది. పొద్దున్నే ఏం చేశాడంటే చాలా సామాన్లు ఏవో పట్టించుకొచ్చాడు, ఒక 3-4 టిఫిన్లు. అక్కడి నుంచి తాను కూడా పల్లకెక్కాడు, మోసుకెళ్తున్నారు. పొద్దున్నే బయలుదేరేశాడు. అదేంటి, కొంచెం ఎండాకాలం, తర్వాత వీళ్ళెవరు ఇంకా చద్ది కూడా తాగలేదు. ఇక్కడికి వచ్చేసరికి చద్ది పోసేవాళ్ళు వాళ్ళకి. అది తాగాక ఈయనతో పాటు బయలుదేరాడు. తొందరగా వెళ్ళాలి అని బయలుదేరి తీసేసాడు. ఆయన ఏదో తినొచ్చాడో తాగొచ్చాడో మనకు తెలియదు. ఎక్కేసాడు. ఎక్కేసరికల్లా మోయటం మొదలుపెట్టారు. బాబాయ్య ఎటు వెళ్ళాలంటే అడవి వైపుకి దారి తీయండి, పని ఉందన్నాడు. ఈ అడవి వైపుకి నడవటం మొదలుపెట్టారు. నడిచారు. ఆయన ఎక్కడా ఆగమండు దిగమండు. వీళ్ళకి ఊపికి పోతోంది. పొద్దున్నే పడాల్సిన చల్లటి మజ్జిగ అన్నం పడితే, చద్దన్నం పడితే కొంచెం 3-4 గంటల పాటు పని చేసేస్తారు. మధ్యాహ్నం పోయిన వేళ వరకు హాయిగా ఉంటుంది. పొద్దున్న తాగాల్సిన చద్దే పడలేదు. ఎండాకాలం, దాహం వేసేస్తోంది, చెమటలు, నడుస్తూ ఉండేసరికల్లా మనిషిని మోసుకెళ్ళటం సులువా? ఎక్కడ పడితే అక్కడ ఆగి నీళ్ళు తాగండో అన్నం తినండో అనేవాడు. ఏమి మనిషితో పాటు పల్లకి బరువు, అందులో ఏవో సామాన్లు కూడా పెట్టాడు. ఇక మోసారు. ఇంకా అడవిలో మధ్యలోకి వచ్చేసేసరికల్లా ఇక వాడి ప్రాణం తాణొచ్చేసింది. వాళ్ళ వల్ల సాలొచ్చేస్తోంది.
అక్కడి నుంచి దింపారు. బాబయ్య ఎక్కడికి వెళ్ళాలండి, ఎండ మండిపోతుంది అనేసరికల్లా దూడను వెతకాలోయ్, అడవిలో ఉందేమో అని వెతకడానికి వచ్చాను, మిమ్మల్ని వెళ్ళమంటే మీరు వెళ్ళలేరు కదా, అందుకని మరి నేనే రావాలిగా, అందుకని నేనే వచ్చాను అనేసరికల్లా బిక్కమొహాలేసి నుంచున్నారు. అర్థమైంది. నిన్న మా పని కాదన్నారా, ఇప్పుడు వాళ్ళ పని, మీ పని ఏమిటి, మీరు మోయాల్సిందేనని మిమ్మల్ని ఇట్లా నన్ను మోయించి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది మీకు? చూడండి, అసలు కళ్ళు వెళ్ళుకొచ్చేలాగా ఉన్నాయి ఒకళ్ళిద్దరికైతే. ఆ, ఆ. 6 బలశాలులుగా ఉండరు, ఓ 4 బలమైన వాళ్ళు నుండి 2 మోతకు వాళ్ళకి సహాయానికి ఉంటారు, వాళ్ళ పని అయిపోయేలాగా. అప్పుడు ఏమన్నాడంటే, పల్లకిలో మజ్జిగాను అన్నం ఉన్నాయి, తీసి తినండి అని చెప్పాడు. తీసుకుని తినండి. బతుకు జీవుడా అని ఆ లోపల పెట్టిన టిఫిన్లోంచి అంత చారన్నం ఇంత మజ్జిగ అన్నం ఉంటే 6 వడ్డించుకుని తిన్నారు. ఆయన కూడా చిన్న పెట్టెలోనే ఆయన అన్నం తిన్నాడు. నిన్న సాయంకాలం మీరు అటు ఇటు వెళ్ళి వెతికితే ఈ పూట మోత తప్పేది కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి దూడ ఇంటికి వచ్చేసింది, వెతుక్కుంటూ వచ్చేస్తుంది. వీళ్ళు ఇటు బయలుదేరారు, తెల్లారేసరికి అది ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది దూడ. రాత్రి ఎక్కడో పడుకుండిపోయింది, దానికి చేత కాలేదు చీకట్లో రావటం. వీళ్ళకి వచ్చాక ఇల్లు వెతుక్కుంటూ అది వచ్చిన దారి, తను వచ్చిన ఆ గొడ్లని తిరిగే దారి ఒక వాసన ఉంటుంది, వాసన ప్రకారం అది వచ్చేసింది. వచ్చేస్తాయి 90% వచ్చేస్తాయి జయ. ఎక్కడో రోడ్డు మీద అలా నడుచుకుంటూ అలవాటైన దారిలో నడుస్తాయి, అలాగే వచ్చేసింది. ఇంటికి వెళ్ళాక ఆ తర్వాత ఎప్పుడూ ఆ బోయిలు అలా అనలేదు. ప్రతిసారి ఎవరు మనకి బుద్ధి వచ్చేలాగా చెప్తారు? మనకి కాలం బుద్ధి వచ్చేలాగా చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా అండి చెప్తుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే దాన్ని వినం, మనం దాన్ని వినం. ఆ చెప్పడం ఎప్పుడో ఒకసారి మన చెవులు పగలగొట్టేస్తుంది, అది బ్లాస్ట్ అయిపోతుంది, ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే మొదట సమాజంతో నడవండి, లేదా మీ బుద్ధి ఏం చెప్తోందో, కాలం ఏం చెప్తోందో వినండి. ఇవి విన్న వాళ్ళకి చివరిలో ఇబ్బందులు ఉండవు, వినకుండా మొండికెత్తిన వాళ్ళకి ఈ సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం రమ్మగారు, ఇది మాత్రం చాలా పేరెంటింగ్ టిప్పే, చాలా ఇంపార్టెంట్. అవునండి. ఇది నా పని కాదు, ఇది నాది కాదు, మా పని కాదు కాబట్టి మేము చెయ్యము. అందుకని మీరు అన్నట్లుగా పై స్థాయి వాళ్ళు కింద స్థాయికి రావక్కర్లేదు, మరి అంత కిందకి వచ్చి పని చేయలేకపోతారు. అదే కొంచెం 2 మెట్లు 3 మెట్లు దిగడానికి కూడా బాధపడితే ఎట్లా? అంతే కదండి కదా. చిన్న విషయాలకు కూడా గంటల సేపు టైం అయినా వేస్ట్ చేస్తారు, కానీ కదలరు. స్థాయి మాత్రం తగ్గించుకోరు రమ్మగారు. దానివల్ల మీ స్థాయి తగ్గదు, మీ మీద గౌరవం పెరుగుతుంది సమాజానికి, అది అర్థం చేసుకోవాలి. అంతే కదా, అంతే. సూపర్ రమ్మగారు, ఎక్సలెంట్. నమస్తే. నమస్తే జయ.